అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఏపీ మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఉంటేనే నాయకులుగా మనలాంటి వారికి గుర్తింపు ఉంటుందని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి హల్దీవాగులోకి దూసుకెళ్లింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వైపు వాహనం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పార్టీ వెంటే ఉన్న ప్రతి కార్పొరేట్కు భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయుధాలను వీడడంపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలను వదిలే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. పాకిస్తాన్లో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 పారామిలిటరీ సిబ్బంది మరణించగా పలువురు గాయపడ్డారు. ప్రముఖ నటుడు ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం సోమవారం విషమించడంతో కన్నుమూశారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా పాట చికిరి చికిరి 16 రోజుల్లో 100 మిలియన్ల వ్యూస్ దాటింది. దీంతో రామ్ చరణ్ అభిమానులు సంబరపడుతున్నారు. ఇండస్ట్రీలో 95% మంది సాదాసీదా జీవితమే గడుపుతున్నారని నటుడు శివాజీ అన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందన వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసింది. పెళ్లి వేడుకలు జరుగుతుండగా స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో వివాహ సంబరాలను నిలిపివేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.